నా ప్రియమిత్రులకు అలాగే ప్రేక్షక దేవుళ్లకు నా నమస్కారం. నా పేరు ప్రవీణ్ జెట్టి. లాస్ట్ ఇయర్ జూన్లో కల్లు కాంపౌండ్ 1995 అనే మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మంత్ అంటే అక్టోబర్ 18 సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 18కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఆ సందర్భంగా మీ అందరితో మాట్లాడాలి, సినిమా విశేషాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా ఈ సినిమా తీయడానికి కారణం అంటే ఒక ఆర్టిస్ట్గా దాదాపు 14 సినిమాలు, ఇది 15వ సినిమాలు. అది 14 సినిమాలు చేసాము. కొంచెం చిన్న సినిమాలు అలా చేసాము, పెద్ద సినిమాల్లో కూడా చేసాం. కానీ పెద్ద సినిమాల్లో జనాలను నిలబెట్టారు, అది తప్పేం కాదు. ఎందుకంటే ఒక ఆర్టిస్టు గుర్తింపు ఉంటే ఆ క్యారెక్టర్ దగ్గర ఆ వ్యక్తికి దగ్గర క్యారెక్టర్ ఇస్తారు. అంతేగాని ప్రవీణ్ అతను వచ్చాడు ఆడేది పెద్ద తిరుగుమని అని చెప్పి ఎవరికి తెలియదు కదా. మన ఎక్స్పీరియన్స్ తెలియదు, ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అలాగా సరే, పెద్ద సినిమాలకు వెళ్తేనేమో ఇలాగుంది, చిన్న సినిమాలకు వెళ్తేనేమో ఇలాగుంటుంది. రిలీజ్ అవ్వట్లేదు. దాదాపు 9 సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఈ పరిస్థితుల్లో మనం ఆర్టిస్ట్గా చిన్నప్పటి నుండి ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? చిన్నప్పటి నుండి కూడా హై స్కూల్ నుండి కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చేయటం, ఆ తర్వాత పరిషత్తుకి వెళ్ళటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ అప్పటి నుండి ఉంది. ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఒక సినిమా షూటింగ్ కోసం బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఆ బెంగళూరు వెళ్ళినప్పుడు మా కో ఆర్టిస్ట్ ఏబిఆర్పి రెడ్డి గారు అని చెప్పి పరిచయం అయ్యారు. ఆయనతో చెప్పారు, సార్ సబ్జెక్ట్ ఇలా సార్ సినిమా చేయాలని చెప్పంటే, సరే ప్రవీణ్, నో ప్రాబ్లం, నేను నీకు సపోర్ట్ చేస్తాను అన్నారు. అదేవిధంగా ఆఫ్టర్ 1.5 years అనుకుంటా, ఓకే, ఫస్ట్ అమౌంట్ ఆయనదే యూజ్ చేసాం. ఆ తర్వాత మా కొలీగ్ పి రవీంద్ర గారు, వారు కోఆపరేటివ్స్గా జాయిన్ అయ్యారు. కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ వెళ్ళాము, బేతుల్లో షూటింగ్ చేసాము. అక్కడ పరిస్థితులు అంతా ఓకే, బాగుంది. వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో షూట్ చేసినప్పుడు ఇంకా కొంచెం అమౌంట్ కావాల్సినప్పుడు మల్లేష్ గౌడ్ గారు అని చెప్పి మా రవీంద్ర గారి ఫ్రెండ్, ఆయన నో ప్రాబ్లం అన్నా చేసేద్దామని చెప్పి ఆయన కొంచెం ఈ విధంగా సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో మెయిన్గా వచ్చేటప్పటికి స్టోరీ గురించి తర్వాత చెప్తాను. ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉంటాయండి. 4 సాంగ్స్ ఫస్ట్ అంటే కొంచెం క్లాసికల్ టచ్ ఉంటుంది. మాలవి గారు పాడారు, రామారావు ఎం వారు రచించారు. తర్వాత ఏంటంటే సాయి శ్రీనివాస్ గారు, ఆయన ఒక సీనియర్ మ్యూజిషియన్ అనుకోండి. అందరూ పెద్ద మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ టైంలోనే జేవి రాఘుల్ గారు వాళ్ళందరి దగ్గర వర్క్ చేశారు. ఇప్పుడున్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా పనిచేశారు. వారు మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. వారిని మ్యూజిక్ డైరెక్టర్గా అనుకున్నాము. చాలా చక్కగా మ్యూజిక్ చేశారండి. ఒక్కసారి నీ తొలకరి అనే సాంగ్ చూద్దాం. చూపుల జల్లులి నా కనులను తడిపే, నా తడిసిన కన్నుల వాకిట నీ కలలిక కురిసే, ఇక సెకండ్ సాంగ్ వచ్చేటప్పటికి ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ అనమాట. ఫాస్ట్ బీట్ సాంగ్కి కొంచెం కష్టపడటం జరిగింది. చాలా ఫాస్ట్గా ఉండాలి. నేనంటాం మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా గొప్పోడు, మా సాయి శ్రీనివాస్ గారు. ఆయన అంటే మీకు నచ్చే వరకు నేను చూలు చేస్తూనే ఉంటానండి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి చూన్ చేసేవాళ్ళు చూపించేవారు. ఫైనల్గా ఎర్ర చీర కట్టుకొచ్చా ఎకీరావయ్యో ఆ సాంగ్ అనమాట. ఈ సాంగ్ మన ధనంజయ్ గారు, బృంద గారు పాడారు. మ్యూజిక్ శ్రీనివాస్ గారు. కొరియోగ్రఫీ ఏమో ఖైరా నంద ఫ్రమ్ బెంగళూరు.
ఆయన ఒక సీనియర్ కొరియోగ్రాఫరు, అలా చేయడం జరిగింది. ఒక్కసారి ఆ సాంగ్ చూద్దాం. ఎర్ర చీర కట్టుకొచ్చ ఎక్కి రావయ్య, అచ్చరగ వేసుకొచ్చ ఎగాదిగా చూడయ్య, ఆగలేక ముందుకొచ్చ ఆడవయ్య బావయ్య, కస్సుమంటూ బుస్సుమంటూ రెచ్చి పారవరయ్యో. నెక్స్ట్ సాంగ్ వచ్చేటప్పటికి ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ కొత్త కుర్రాడు తమ్ముడు, మా కో-డైరెక్టర్ గణేష్ గారు పరిచయం చేశారు. అతను రాశాడు, చాలా చక్కగా రాశాడు. దానికి సింగర్ ఎవరంటే మన సింధూజ శ్రీనివాసన్ గారు అని చెప్పి జైలు సాంగ్, ఆ సాంగ్ పాడారు. చాలా మంచి సింగరు, సాంగ్ చాలా బాగా వచ్చింది. మా సాంగ్స్కి యూట్యూబ్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. మా సాంగ్స్ అన్నీ కూడా మనం యూట్యూబ్లో చూడవచ్చు. నెక్స్ట్ సాంగ్ వచ్చేటప్పటికి కళ్ళు కాంపౌండ్ టైటిల్ సాంగ్. కళ్ళు కాంపౌండ్ టైటిల్ సాంగ్ ఆయన కూడా రాజమౌళి రంగన్ అని చెప్పి రైటరు. ఆయన ఒక ఆల్బమ్ కోసం చేశారు, సాంగ్ చేస్తే చూశాను. చూసి సరే అతను పరిచయం అయ్యారు. వారితోటి కళ్ళు కాంపౌండ్ సాంగ్ ఇలా రాయాలి బ్రదర్ అని చెప్పంటే ఆయన చాలా రాశారు. దానికి ఈ సాంగ్ మాత్రం కొరియోగ్రఫీ మహేష్ గారు, మహేష్ అని కొరియోగ్రాఫరు, ఆయన చేశారు. చాలా మంచిగా ఉంది. దీంట్లో మన జబర్దస్త్ ఆర్టిస్టులు గడ్డ నవీన్ గారు, అప్పారావు గారు, వినోద్, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు దీంట్లో చేశారు. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఆ సాంగ్ కూడా చూద్దాం. తోడు కళ్ళు కొట్టు నా మాట సెవిన పెట్టు, సొనలు తగిన తేనె పట్టు, పీకి మంచిది నీ మీదట్టు, ఇష్టమంతా మరిసేటట్టు, సీసా మీద సీసా కొట్టు, సోయి రప్పి ఊగేటట్టు, తాగేరా పుట్టు పుట్టు, కళ్ళు కాంపౌండ్ ఉంది ఎనరా ఏరన్నా, ఖతర్నాక్ నీకు నిజమలయంకన్నా, కళ్ళు కాంపౌండ్ ఉంది. అయితే మా కళ్ళు కాంపౌండ్ 1995 మూవీ అక్టోబర్ 18 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరందరూ తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చే విధంగా. అయితే అందరూ కూడా వాళ్ళ ఆల్ డైరెక్టర్స్ వాళ్ళ యాటిట్యూడ్ తోటి వాళ్ళ ఆలోచనతోటి చేస్తుంటారు. అందరూ కూడా సినిమా సక్సెస్ అయ్యాలనే చేస్తుంటారు. నేను ఏ డైరెక్టర్ దగ్గర పనిచేయకపోయినా కానీ అన్ని విషయాలు అంటే వీడియోస్ చూడటం, మూవీస్ చూడటం, ట్యూటోరియల్స్ చూడటం ఫాలో చేసి నేను సినిమా చేశాను. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎంత మంచిగా చేసినా కానీ అది ఆడియన్స్కి నచ్చాలి, అది బేసిక్ పాయింట్. అయితే ఆడియన్స్కి నచ్చే విధంగా అన్ని ఎలిమెంట్స్ మన సినిమాలో ఉన్నాయి. అయితే సాంగ్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ ఉంది, లవ్ సాంగ్ ఉంది, మన టైటిల్ సాంగ్ ఒకటి ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి, ఫైట్స్ కూడా ఉన్నాయి, తర్వాత సెంటిమెంట్స్ ఉన్నాయి, పొలిటికల్గా ఉన్నాయి, ఒక మెసేజ్ కూడా ఉంది. సో డెఫినెట్గా మీకు అందరికీ నచ్చే విధంగా చేశాను అనే నమ్మకం నాకుంది. యాజ్ ఆన్ డేట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాడు రిజల్ట్ కోసం ఎలా చూస్తాడో అంత యాంగ్జైటీ ఉంది. 18వ తారీఖున అక్టోబర్ 18 సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి సినిమాను చూసి మీకు నచ్చితే మంచి పబ్లిసిటీ ఇచ్చి సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మీ డైరెక్టర్ ప్రవీణ్. మనతో పాటు మనోళ్ళందరి జీవితాలు మంచిగా ఉండాలి, దానికోసం ఏదైనా చేద్దాం. మీ నాన్నేమో తాళకాడికెళ్ళి కష్టపడి మన కుటుంబాన్ని ఇదికొస్తున్నాడు. నువ్వెప్పుడు ఆయనకు సాయం చేసేది? కడుపులో పెట్టుకొని కాపాడే మా అమ్మ నా ఎంబటుంటే ఇంకేం కావాలి? శ్రీకృష్ణ తులాభారంలో వజ్రాలు బంగారాలు ఎన్నేసిన తూగలేదత్తా. నీ ప్రేమే మాకు అష్టైశ్వర్యాలు.
ఆ ఏడు పాపం ఆ కులంగానంతో లేచిపోయింది, ఇంటి ఇజ్జత్ తీసింది. ఎలక్షన్స్ కారు మబ్బుల్లా ముచ్చుకొస్తుంటే వరదలా ముచ్చే ఈ మడ్డర్లేమిటయ్యా? సరితూగమని తెలుసు కూడా ధైర్యం చేయడం తెలివి తక్కువతనం. బంధుత్వం కాదు నాయన మనకు కావాల్సింది, వ్యక్తిత్వం. ఏ సైడ్ రా ఒక్కొక్కటి. చిన్న పొరపాటు అయిపోయింది. ఇగో పైసలు కట్టాలి తెచ్చినా. వాళ్ళు చావు, నీ చేతికి బేడీలు.